భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 టీ20ల సిరీస్లో మూడో టీ20 చివరి మ్యాచ్ బుధవారం బెంగళూరులో ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. సిరీస్లో తొలి 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించడం ద్వారా టీమిండియా 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఇప్పుడు మూడో మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ను 3-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని ఇండియా టీం భావిస్తోంది. మూడో టీ20 మ్యాచ్లో ఇండియా టీంలో ప్లేయింగ్ 11లో 1-2 మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టీ20 సిరీస్లో సంజూ శాంసన్ను కూడా చేర్చారు. అయితే సంజూ శాంసన్ను 2 మ్యాచ్ల ప్లేయింగ్ 11లో ఇంకా చేర్చలేదు. సంజూ స్థానంలో రెండో వికెట్ కీపర్ బ్యాట్స్మన్ జితేష్ శర్మకు 2 మ్యాచ్ల్లో అవకాశం లభించింది. ఇప్పుడు జితేష్ శర్మకు విశ్రాంతి ఇవ్వడం ద్వారా సంజూ శాంసన్ను మూడో మ్యాచ్లో ప్లేయింగ్ 11లో చేర్చవచ్చు. సంజూ జట్టులోకి తీసుకున్నప్పటికీ ప్లేయింగ్ 11లో అతనికి అవకాశం లభించడం లేదని చాలా సిరీస్లలో కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఈ టీ20 సిరీస్లో కూడా అలాంటిదే కనిపించింది. ఈ సిరీస్లో ఫాస్ట్ బౌలర్ ఆవేష్ ఖాన్ కూడా టీంలోకి వచ్చాడు. తొలి 2 టీ20 మ్యాచ్లకు ఆవేష్ ఖాన్ కూడా దూరమయ్యాడు. ఇప్పుడు ఆవేష్ ఖాన్ని మూడో టీ20 మ్యాచ్లో ప్లేయింగ్ 11లో చేర్చే అవకాశం ఉంది. అంతకుముందు సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే టీ20 జట్టులో ఆవేష్ ఖాన్ను చేర్చారు. ఆవేష్ ఖాన్ టీమిండియా తరపున ఇప్పటి వరకు 19 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 18 వికెట్లు ఉన్నాయి. ఇండియా వెటరన్ ప్లేయర్, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్లోని 2 ఓపెనింగ్ మ్యాచ్ల్లోనూ 0 స్కోర్కే అవుట్ అయ్యాడు. తొలి మ్యాచ్లో 0 స్కోర్కే రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్లో కూడా రోహిత్ మొదటి బాల్కే బౌల్డ్ అయ్యాడు. మూడో టీ20 సిరీస్ కోసం ఇండియా టీం రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ, సంజూ శాంసన్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.